నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 5వ అధ్యాయంలోని చివరి భాగంలో ఉన్నాం. నారదుల వారు రాజధర్మాన్ని ఉపదేశించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే, కథం వై సఫలా వేదా, కథం వై సఫలా వేదా, కథం వై సఫలం ధనం, కథం వై సఫలా దారాః, కథం వై సఫలం శృతం. ఆ విధంగా నారదుడు ప్రశ్నించిన తరువాత యుధిష్ఠిరుడు నారదునితో, దేవర్షి, వేదాలు ఏ విధంగా సఫలమవుతాయి, ధనం ఎలా సఫలమవుతుంది, స్త్రీల సాఫల్యం ఏ విధంగా ఉంటుంది, శాస్త్రజ్ఞానం ఏ విధంగా సఫలమవుతుంది అని అడిగాడు. నారదుడు అన్నాడు, అగ్నిహోత్ర ఫలా వేదా దత్త భుక్త ఫలం ధనం, రతిపుత్ర ఫలాదారాః శీలవృత్త ఫలం శృతం. రాజా, వేదాలు నీవు చేసే నిత్యాగ్నిహోత్ర క్రియకు ఫలాలు, ధనానికి దానం భోగమే ఫలం, భార్య రతి సంతానం అనే ఫలాన్ని ఇస్తుంది, శాస్త్రజ్ఞానానికి సదాచార వృత్తియే ఫలం. వైశంపాయనువాచ ఏతదాఖ్యాయ సమురేత్ నారదో వై మహాతపాః పరక్షానంతరమిదం ధర్మాత్మానం యుధిష్ఠిరం. వైశంపాయనుడు అన్నాడు, రాజా, ఇవన్నీ విని మహాతపస్వి అయిన నారద మహర్షి ధర్మాత్ముడైన యుధిష్ఠిరుని మరణ ప్రశ్నిస్తున్నాడు. నారదోవాచ కచ్చిదభ్యాగతా దూరాద్వణిజో లాభ కారణాత్ యథోక్తమవహార్యంతే శుల్కం శుల్కోపజీవిభిః. పన్నులు వసూలు చేసే నీ సేవకులు లాభార్జన కోసం బహుదూరం నుండి వచ్చిన వ్యాపారుల నుండి సరిగ్గా పన్నులు వసూలు చేస్తున్నారా? అధికంగా వసూలు చేయటం లేదు కదా. కచ్చిత్తే పురుషా రాజన్ పురే రాష్ట్రే చ మానితాః ఉపానయంతి పణ్యాని ఉపధాభిరవంచితాః. ఆ వ్యాపారులు నీ నగరంలోనూ రాజ్యంలోనూ ఆదరింపబడుతూ జనానికి ఉపయోగపడే సామగ్రిని అమ్ముతున్నారా? వాళ్ళు పన్నులు వసూలు చేసి ఆ సేవకులను మోసగించడం లేదు కదా. కచ్చిత్ శృణోషి వృద్ధానాం ధర్మార్థ సహితా గిరః నిత్యమర్థ విధాం తాత యథా ధర్మార్థదర్శినాం. నీవు ధర్మాన్ని అర్థాన్ని తెలిసిన పండితుల మాటలను, అర్థశాస్త్రంలో సంపూర్ణ పాండిత్యం కలిగిన వృద్ధుల ధర్మార్థ వచనాలను వింటున్నావా? కచ్చిత్తే కృషితంత్రేషు గోషు పుష్పఫలేషు చ ధర్మార్థం చ ద్విజాతిభ్యో దీయేతే మధు సర్పిషి. వ్యవసాయం వల్ల వచ్చే ఫలాలను, పుష్పాలను, గోవుల నుండి వచ్చే పాలు, నెయ్యి మొదలగు పదార్థాలు నీవు ఉపయోగించడానికి ముందు ధర్మార్థం బ్రాహ్మణులకు సమర్పిస్తున్నావా? ద్రవ్యోపకరణం కించిత్ సర్వదా సర్వశిల్పినాం చాతుర్మాస్యావరం సమ్యక్ నియతం సంప్రయచ్చసి. నీవు నియమించిన శిల్పులు అందరికీ ఒకే పర్యాయం 4 నెలల వరకు సరిపడే వేతనం, ఉపకరణాలు సమకూర్చిస్తున్నావా? కచ్చిత్ కృతం విజానీషే కర్తారం చ ప్రశంససి సతాం మధ్యే మహారాజ సత్కరోష చ పూజయన్. నీవు ఉపకారం చేసిన వారిని మరచిపోవడం లేదు కదా. ఆ విధంగా నీకు మేలు చేసిన వారికి సజ్జనుల సమక్షంలో ప్రశంసిస్తూ నీ కృతజ్ఞతగా సత్కరిస్తున్నావా? కచ్చిత్ సూత్రాన్ని సర్వాణి గృహ్ణాసి భరతర్షభహస్తి సూత్రాశ్వసూత్రాన్ని రథసూత్రాన్ని వా విభో. భరతవంశోత్తమ, నీవు సంక్షేపంగా సిద్ధాంత ప్రతిపాదన చేసే సూత్రగ్రంథాలైన గజసూత్రం, అశ్వసూత్రం, రథసూత్రం మొదలగు గ్రంథాలను సంగ్రహంగా పఠించి అభ్యసించావా? కచ్చిదభ్యస్యతే సమ్యక్ గృహేతే భరతర్షభ ధనుర్వేదస్య సూత్రం వై యంత్రసూత్రం చ నాగరం. నీ భవనంలో ధనుర్వేద సూత్రాన్ని, యంత్రసూత్రాన్ని, అదేవిధంగా నాగరిక సూత్రాన్ని చక్కగా అభ్యసించావా? కచ్చిదస్త్రాన్ని సర్వాణి బ్రహ్మదండశ్చ తేనఘ విషయోగాస్తథా సర్వే విదితా శత్రునాశనాః. నీవు మంత్రబలంతో అస్త్రాలను, బ్రహ్మదండాన్ని ప్రయోగించి శత్రునాశనం చేస్తున్నావా? వేదోక్తంగా శిక్షను విధించడానికి, అలాగే శత్రునాశనానికి విషప్రయోగ పరిశీలనం చేశావా? కచ్చిదగ్నిభయాచ్చైవ సర్వం వ్యాలభయాత్ తథా రోగరక్షోభయాచ్చేవ రాష్ట్రం స్వం పరిరక్షసి. నీ రాజ్యంలో అగ్నిభయం నుండి, సర్పభయం నుండి, రోగభయం నుండి, రాక్షస భయం నుండి ప్రజారంజకంగా రాజ్యాన్ని రక్షిస్తున్నావా? కచ్చిదంహాశ్చ మూకాశ్చ పంగూన్ వ్యంగాన బాంధవాన్ పితేవ పాసి ధర్మజ్ఞ తథా ప్రవ్రజితానపి. నోరు లేని మూగవారిని, కన్నులు కనబడని గుడ్డివారిని, వికలాంగులను, కుంటివారిని, దిక్కులేని అనాథలను, సన్యాసులను తండ్రి వల్లి ఆదరిస్తూ రక్షిస్తున్నావా? షడనర్థా మహారాజ కచ్చిత్తే పృష్ఠధకృతాః నిద్రాలస్యం భయం క్రోధో మార్దవం దీర్ఘసూత్రత. నిద్ర, ఆలస్యం,
భయం, కోపం, కాఠిన్యం, దీర్ఘాలోచనం అనే 6 దోషాలను విడిచిపెట్టావా? వైశంపాయనోవాచ తథ కురుణాం వృషభో మహాత్మా శ్రుత్వా గిరో బ్రాహ్మణ సత్తమస్య ప్రణమ్య పాదావభివాద్య తుష్టః రాజా బ్రవీన్నారదం దేవరూపం. కౌరవశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన యుధిష్ఠిరుడు బ్రహ్మపుత్రులలో శ్రేష్ఠుడైన నారద మహర్షి యొక్క ఆ మాటలు విని మహర్షి పాదాలపై పడి నమస్కరించాడు. ఆనందంతో ఆ దైవస్వరూపునితో ఇలా అన్నాడు. యుధిష్ఠిరోవాచ ఏవం కరిష్యామి యథా త్వయోక్తం ప్రజ్ఞా హి మే భూయ ఏవాభివృద్ధా ఉక్త్వా తథా చైవ చకార రాజా లేభే మహీం సాగరమేఖలాం చ. దేవర్షి, మీరు ఏమి ఉపదేశించారో నేను ఆ విధంగా చేస్తాను. మీరు చేసిన ఈ ప్రబోధం వల్ల నా బుద్ధి, ప్రజ్ఞ ఎంతో పెరిగాయి. యుధిష్ఠిరుడు ఇలా చెప్పి సముద్ర పర్యంతం గల మహీమండలాన్ని చక్కగా పరిపాలించాడు. నారదోవాచ ఏవం యో వర్తతే రాజా చాతుర్వర్ణస్య రక్షణే సవివృత్యేహ సుసుఖీ చక్రశ్చైతి సాలోకతాం. ఏ రాజైనా ఈ ప్రకారంగా చాతుర్వర్ణాల వారిని వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అట్టివాడు ఈ లోకంలో అత్యంత సుఖాన్ని అనుభవించే చివరకు దేవరాజైన ఇంద్రలోకాన్ని చేర్తాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యాన పర్వణి నారద ప్రశ్నముఖేన రాజధర్మానుశాసనే పంచమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.